హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐఫోన్ 15 అయితే లాంచ్ అయిపోయింది. అదేవిధంగా ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం ఐఫోన్ 15కి సంబంధించిన కెమెరా అప్లికేషన్ కూడా లాంచ్ అయిపోయింది అనమాట. మీరు నార్మల్గా మీ మొబైల్స్ని యూజ్ చేసి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేస్తూ ఉంటారు కావచ్చు. ఆ ఫోటోస్ అనేది మనకు అంత హై క్వాలిటీలో అయితే రావు. మనకు ఐఫోన్కి సంబంధించిన కెమెరాలో కనుక మనం చూసినట్టయితే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఆ కెమెరా క్వాలిటీ వేరే రకంగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే ఆ అప్లికేషన్ వచ్చేసి ఇది మనకు ఐఫోన్లో ఉన్నట్టుగానే ఉంటుంది. ఈ అప్లికేషన్లో మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం హై రేషియోలో మంచి క్వాలిటీలో ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయగలుగుతాం అనమాట. సో ఫైనల్గా ఈ అప్లికేషన్ ఏంటి, దీన్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఉన్న నార్మల్ కెమెరాని మీరు ఒక ఐఫోన్ కెమెరా లాగా కన్వర్ట్ చేసుకోవాలి, హై క్వాలిటీలో ఫోటోస్ తీయాలి అనుకుంటే ఆ చిన్న అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఆ చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత మిమ్మల్ని లాంగ్వేజ్ ఈ విధంగా సెట్ చేసుకోమని చెప్తుంది. సో ఇక్కడ ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సింపుల్గా టిక్ మార్క్ పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ఇక్కడ సింపుల్గా చిన్న పర్మిషన్ అడుగుతుంది. ఇక్కడ గాట్ ఇట్ పైన ప్రెస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఐఫోన్కి సంబంధించిన కెమెరా అప్లికేషన్ అనమాట. ఇప్పుడు ఇక్కడైతే ఓపెన్ అయిపోయింది. మీరు చూసినట్లయితే నా సరౌండింగ్లో లైటింగ్ తక్కువ ఉన్నా సరే నాకు ఇందులో చూడొచ్చు లైటింగ్ ఎంత ఎక్కువగా చూపిస్తుందో. సో ఇప్పుడు మీరు ఇందులో చూసినట్లయితే చాలా రకాల మోడ్స్ అయితే ఉంటాయి. ఫుడీ అని చెప్పేసి, ప్రో అని చెప్పేసి, స్క్వేర్ అని చెప్పేసి. మీరు ఎందులో కావాలనుకుంటే అందులో ఫోటోస్ అయితే తీసుకోవచ్చు, అంతేకాకుండా వీడియోస్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఫోటోస్ క్యాప్చర్ చేసే ముందే మీరు ఒక 2-3 సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. వాటి కోసం ఇక్కడ సింపుల్గా సెట్టింగ్స్ బటన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ పిక్చర్ క్వాలిటీ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసి దీన్ని హై పెట్టేయండి. తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి దీన్ని కూడా ఈ విధంగా హైలో పెట్టండి. తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ పిక్చర్ క్వాలిటీ అని ఉంది, అది కూడా మీడియం ఉంది, దీన్ని హై పెట్టేసేయండి. ఇవి వచ్చేసి ఫ్రంట్ కెమెరా, ఇది వచ్చేసి రియర్ కెమెరా అనమాట. రెండింటికి మీరు సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. సో ఈ మాత్రం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇందులో మనకు ఫేస్ డిటెక్షన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. అదేవిధంగా ఫోకస్ అండ్ షూట్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కావాలనుకుంటే ఇందులో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. షట్టర్ సౌండ్ కానీ, గ్రిడ్ లైన్స్ కానీ, మీకు ఏవి కావాలనుకుంటే వాటిని మీకు నచ్చినట్టుగా మీ కంఫర్టబిలిటీని బట్టి సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ సెట్టింగ్స్ అయితే మ్యాండేటరీ, వాటిని చేసుకొని సింపుల్ ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి. తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రజెంట్ మీరు ఇక్కడ చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న చెట్టు అయితే ఉంది. దీన్ని ఇప్పుడు కెమెరా ముందు ఈ విధంగా పెట్టేసి ఒక ఫోటో అయితే నేను క్యాప్చర్ చేస్తాను. సో లైటింగ్ ఇటు సైడ్ నుంచి ఉంది, లైటింగ్ సైడ్ నుంచి ఒకసారి క్యాప్చర్ చేస్తున్నాను చూడండి. బూమ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫోటో అయితే నేను తీశాను. తర్వాత ఈ ఫోటో మనకి ఏ విధంగా వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఎంత షార్ప్గా అయితే ఫోటో రావడం జరిగిందో. ఎంత జూమ్ చేసినా సరే ఇది పగలట్లేదు. మనకి ఈవెన్ ఒక్కొక్క ఆకు ఎంత క్లియర్గా అనిపిస్తుందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా లైటింగ్ ఉండి మీరు ఇంకా అవుట్డోర్లో కనుక షూట్ చేసినట్లయితే ఫోటో ఇంకా సూపర్గా అయితే వస్తుంది. నేను ఇప్పుడు లైవ్లో చూస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది మీ కెమెరాలో అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో. సో ఈ విధంగా చిన్న అప్లికేషన్ యూజ్ చేసి మీరు ఫోటోస్ మాత్రమే కాదు, వీడియోస్ కూడా తీయచ్చు, షార్ట్ వీడియోస్ తీయచ్చు, వేరే ఆప్షన్స్ అయితే ఇందులో ఉంటాయి అనమాట. సో మీ మొబైల్లో ఉన్న కెమెరా అప్లికేషన్స్ తోటి ఫోటోస్ తీస్తే బాగా రావడం లేదని మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే చిన్న అప్లికేషన్ ట్రై చేయండి. ఐఫోన్లో 10 మిలియన్ యూజర్స్ వరకు కూడా ఈ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు. సో మనం కూడా ట్రై చేయొచ్చు. సో ఫైనల్గా చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.